నమస్కారం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ ఈరోజు చాలా చాలా స్పెషల్ డే ఎందుకంటే ఈరోజు రే మూవీ టీమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ట్రిబ్యూట్ చేస్తూ with our Pavanism song. It's a very special song and I'm very sure that everyone is going to enjoy it. It's going to bring, it's one of the highlights of our film definitely. Narayan Murthy Gariki and Vinayak Gariki. Nenu special thanks cheptunnanu because they are here to bless us and their blessings mean a lot to us. 27th March, everyone, please go watch our movie. It comes to the theaters. Thank you. Sai has become a very, very close friend. And Sai is one of the most humble and down-to-earth person. I think he is keeping up with Power Star Pavan Kalyan Gariki's reputation of being so humble. So I hope he always remains like this. And he's worked very hard. And I'm sure his hard work will also pay off. I wouldn't be standing here if it wasn't for YVS sir. Because if it wasn't for sir, I wouldn't be here in the first place. So I'll always be very grateful to YVS sir because he's been one of the biggest teachers of my life. And I'll never forget how much YVS sir has taught me. Thank you so much, Sammy, and wish you good luck. Thank you. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అలాగే స్పెషల్ గెస్ట్ నారాయణమూర్తి గారు, వినాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రావణి గారు కూడా థ్యాంక్ యూ అండి. అండ్ ఇవాళకి మెయిన్ ఫంక్షన్కి వస్తే ఎప్పుడో మా పెద్దమాయ వచ్చి ఆయన ఎంతో కష్టపడి ఒక బీజం ఏర్పరిచి ఆయన ఒక పెద్ద మహావృక్షంగా ఎదిగారండి. ఎంతో కష్టపడ్డారు, ఎన్నో హర్డల్స్ ఫేస్ చేశారు, ఎన్నో ఆబ్స్టికల్స్ ఫేస్ చేశారు. అండ్ ఆయన ఒక పెద్ద సామ్రాజ్యం సృష్టించారు. అలాగే అక్కడి నుంచి ఇంకొక చిన్న వృక్షంగా స్టార్ట్ అయ్యి ఆయన కూడా పెద్ద మహావృక్షం అయ్యి ఆయన ఇప్పుడు పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అందరూ పిలుస్తుంటే అసలు ఒక మామూలు ఆనందం కాదండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో ఆల్రెడీ ఒక మహావృక్షం ఉండి ఇంకొక మహావృక్షం రావడం అంటే మామూలు విషయం కాదు. అండ్ హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ కింగ్డమ్ అండి. ఆయనే ఒక సామ్రాజ్యంగా సృష్టించుకొని ఆయనే వన్ ఆఫ్ ద కింగ్స్ లాగా అయ్యారు. అండ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఆయన మీద మేము ఒక ట్రిబ్యూట్ చేస్తూ రే యూనిట్ అందరు కలిసి ఒక పాట మేము రికార్డ్ చేసి వైవిఎస్ చౌదరి గారు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎలాగైనా కళ్యాణ్ గారి గురించి ఒక పాట రాయాలి. ఎందుకంటే నన్ను ఎంతో గైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్ అంత మొత్తం కలిపి. అండ్ చాలా స్ఫూర్తినిచ్చారు, ఎంతో స్ట్రెంగ్త్నిచ్చారని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యి సో అలాగే ఆయనకి ఒక ట్రిబ్యూట్లా చేయాలని చెప్పి ఈ సాంగ్ అనేది అనుకున్నారండి. సో అలాగే ఈ సాంగ్ అనుకున్నప్పుడు చక్రి గారు గుర్తు చేసుకోకుండా ఉండలేను. ఆయన ఎప్పటికీ మాలో హృదయాల్లో ఎప్పుడూ బతికే ఉంటారు. ఆయన మ్యూజిక్ ద్వారా ప్రేక్షకుల నుంచి అందరి హృదయాల్లో ఉంటారండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ లవ్లీ మ్యూజిక్. అండ్ ఈ సాంగ్కి లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు, ఆయన డైరెక్టర్ గారు ఎన్నో ఆల్మోస్ట్ లైక్ ఒక 2 weeks నిద్రపోకుండా ఈ లిరిక్స్ మీద కూర్చొని 1.5 years బ్యాక్ కూర్చొని రాసి కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ ఎలాగైతే ఉంటుందో రియల్ లైఫ్లో దాని తగ్గట్టు దాని దగ్గరగా ఉండాలని చెప్పి లిరిక్స్ అవన్నీ ఆయన దగ్గరుండి రాశారు డైరెక్టర్ గారు అండ్ చంద్రబోస్ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాంగ్ షూట్ చేసినప్పుడు మాకు షూట్ చేసినప్పుడు చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. ఎందుకంటే నా గురువుకి నేను ఆయన గురించి పాడుతూ ఆయన గురించి నేను డ్యాన్స్ చేస్తున్నానంటే నాకు దాని గురించి ఇంకేం కావాలండి ఒక శిష్యుడికి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. ఆయనకి చెప్పాను ఇలాగ మీ గురించి సాంగ్ రాశానంటే నా గురించి ఎందుకు రా అన్నాడు. సో అది చూసి నాకు మళ్ళీ అమ్మో ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి మా గురువు నుంచి అసలు. సో ఆయన ఎంత హంబుల్గా ఉంటారు, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఆయన అసలు ఏంటి అనేది ఈ ఒక్క సాంగ్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవనిజం అంటే జనాలు అందరూ కలిసి పవనిజం అంటే ఏంటి అదొక ఇట్ కేమ్ ఫ్రమ్ ద పీపుల్ అండి. మేమేదో సృష్టించింది కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ సృష్టించింది కాదు, జనాల నుంచి వచ్చిందే పవనిజం. సో దానికంటూ ఒక డెఫినేషన్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి డైరెక్టర్ గారు చంద్రబోస్ గారు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు షూట్ ఫర్ ద సాంగ్. అండ్ ఇవాళ ఆ సాంగ్ మీ ముందర తీసుకుని వస్తానికి ఇంకా ఆనందంగా ఉంది. సో డెఫినెట్లీ ఈ సాంగ్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఒక పాట ఒక స్టార్కి ట్రిబ్యూట్ చేయడం అంటే ఇదే సినిమా అని మనందరికీ తెలుసు. ఓకే.
ఫస్ట్ టైం, అది కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇలాంటి థాట్ వచ్చిందా, లేకపోతే ఎలా? ఆ థాట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఓకేనా, లేకపోతే ఎలా? అంటే ఆయన అడిగి పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే ఎలా జరిగింది? పర్మిషన్ అంటే ఏం లేదు, దొంగచాటుగా చేసాం. అదంటే ఏం లేదండి. ఇప్పుడు మేమంతా వీఆర్ ఆల్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండి. నేను కూడా నా తరపు నుంచి నేను కూడా ఒక మెగా ఫ్యామిలీ అభిమానిని. సో ఆయనకి ట్రిబ్యూట్ చేస్తూ ఒక సాంగ్ చేస్తామంటే ఇంక దాని నుంచి ఇంకేం కావాలండి. అండ్ దట్ టు ఐ కన్సిడర్ యాజ్ మై గురు. సో నా గురువు గారి గురించి నేను పాట పాడుతున్నానంటే ఇంకేం కావాలి. ఎలాగో చిరంజీవి గారి గురించి మేము గోలీమార్ సాంగ్ చేస్తాం. ఆయన గురువు అండి, ఆయన మా అందరికీ గురువు కదా. సో వినిపించారా మరి పవర్కి? లేదండి, ఇంకా వినిపించలేదు. నేనే వినలేదండి ఇంకా. సో ఇక్కడ కూడా చీటింగ్, ముందు కూడా వినిపించకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేసేస్తున్నారు. అటాక్, డైరెక్ట్ అటాక్. ఓకే. సో మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్, ఇది ఒక మంచి మ్యూజికల్ సినిమా. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చారండి కథ గురించి నరేషన్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఇట్ వాస్ లైక్ ఒక జమైకాలో ఒక వెస్ట్ ఇండీస్ నుంచి ఇండియన్ ఆరిజిన్స్ ఉన్న ఒక 3 generations నుంచి 3 ఇండియన్ ఆరిజిన్ ఉన్న అబ్బాయి గురించి చెప్పారు. సార్ అక్కడ నిజంగా ఇండియన్స్ ఉంటారా ఏంటంటే, భయ నువ్వు వెస్ట్ ఇండీస్ మ్యాచ్ క్రికెట్ ప్లేయర్స్ చూస్తే చాలామందికి ఇండియన్ ఆరిజిన్ నేమ్స్ ఉంటాయి. చంద్రపాల్, శివరన్ అని, చంద్రపాల్ అని, రామరాజేశ్వరరావు అని. సో వాళ్ళ ఆ బ్యాక్ డ్రాప్లో తీసుకున్నారు కదా. సో ఆయన చెప్పినప్పుడు దే బేసిక్లీ వెరీ లౌడ్ పీపుల్ అండి. ఏమన్నా కానీ ఎక్స్ప్రెషన్స్ చాలా లౌడ్గా ఉంటుంది. ఎనీథింగ్ అబౌట్ బ్యూటీ కానివ్వండి, ఆర్ ఎనీథింగ్ అబౌట్ హిస్ పేరెంట్స్, ఏదైనా గొడవ అయినా కానీ వాళ్ళు చాలా లౌడ్ స్పీకర్స్ అండ్ దే కమ్ అవుట్ వెరీ వెరీ ఓపెన్లీ. సో అటువంటి క్యారెక్టర్ ఎప్పుడు సార్ మనకి చాలా అనార్థడాక్స్గా ఉంటుంది కదా సార్, పర్లేదండి అంటే, లేదు భయ్యా బాగుంటుంది అని చెప్పేసి అంటే, సో దానికి తగ్గట్టు నాకు కొన్ని మూవీస్ చెప్పి ఈ బాడీ లాంగ్వేజెస్ తీసుకో, సో ప్రతిదీ అది చూసి ఆయన డిస్కస్ చేసుకొని సార్ ఎంతవరకు బాగుంటుంది అని చెప్పి నేను ఆయనతో డిస్కస్ చేసి ప్రతిదీ అలాగా వాట్ ఎవర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ గారు ఐ హావ్ టేకెన్ ద రోల్ అప్ అండి. సో హీరోయిన్ మీ గురించి చెప్పారు, మరి మీరు సయామి గురించి ఏమంటారు? సయామి మేమంతా ముద్దుగా మేము అమ్మాయిని మ్యాగీ నూడిల్స్ అనిపిస్తాం. మ్యాగీ నూడిల్స్ ఎందుకు? అమ్మాయి జుట్టు ఖాళీగా ఉంటుంది. సో మేము మొత్తం మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా ఫస్ట్లో. సో బేసిక్లీ ఇవన్నీ టు బ్రేక్ ద ఐస్ అండి. కొత్త ఆర్టిస్టులు మాకు కొత్తగా ఉంటుంది, ఏంటి అంతా నాకు అర్థం కాదు మాకు. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు, మేము బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా అలర్ చేస్తూనే ఉండేవాళ్ళం. ఆయనేమో భయ్యా ప్లీజ్ లిసన్, నా మాటిని చెప్పి మళ్ళీ క్లాస్లోకి లాగడం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. అండ్ సార్ ఇందాక స్పీచ్లో మర్చిపోయాను, నాకు ఇంకో ఛాన్స్ ఇస్తారు కదా బొమ్మరిల్లు వారి ప్రొడక్షన్స్లో. అబ్బో నాయను, రౌడీ ఎల్లుడు సినిమాలో చిరంజీవి గారు ఒక అద్భుతమైన మామూలు ముద్ర కాదు అది. ఆయన పర్ఫార్మెన్స్లో చిరంజీవి గారు 2 డిఫరెంట్ రోల్స్ చేశారు. నాకు బాగా ఇష్టమైన సినిమా, హైలీ ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనర్ సినిమా అది. కళ్యాణ్ కుమార్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, అంకుల్ అని అమాయకంగా ఉంటారు ఆయన. అలాగే రెండో పాత్ర ఆటో జానీ అనుకుంటారు. సో ఆ 2 క్యారెక్టర్లు మీకు కనిపించేదేమో కళ్యాణ్ కుమార్ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈయన లోపలను ఆయన ఫ్రెండ్ల దగ్గరను సెట్లో కూడా ఆటో జానీని ఆయన. మీ మావయ్య గారు అంటే మన మెగాస్టార్ గారి సినిమా నీకు నరనరాలు ఎక్కింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది మంచిది, చాలా మంచిది. లేకపోతే మేము ఎవరు ఇక్కడ ఉండదు. సరే ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? దాన్ని బట్టి అర్థమైపోతుంది అంటే ఛాన్స్ 2 ఛాన్స్ అంతేనంటారా? నేను రెడీ కాదు భయ్యా, అంటే ఇంకోసారి చేస్తారా అని నువ్వు అడిగేదానికి అది నేను ఒక్క వర్డ్లో చెప్పేస్తాను. చెప్పండి భయ్యా. దమ్ముగల ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటేనండి నేను మా సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళు అయిపోయింది. చాలామంది ఇంకా ఎంతసేపు చేస్తారా, ఏం చేస్తారు అసలు అని చెప్పంటే, సార్ లేదండి మేము చేస్తున్నామండి అని చెప్పేసి మేము చెప్తున్నా. కానీ ఆయన మట్టుకు నాది ఒక ప్రాజెక్ట్ కూడా వచ్చేసి సినిమా రిలీజ్ అయిపోయి వెళ్ళిపోయింది కూడా. కానీ 4 ఏళ్ళగా ఒకే ప్రాజెక్ట్ పట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ తప్పిస్తూ కష్టపడి కృషి చేసి ఎంతమంది ఏమన్నా కానీ పట్టించుకోకుండా ఈ ప్రాజెక్ట్ మీద కూర్చున్నారంటే అది వైవేష్ చౌదరి గారి వల్లే అవుతుందండి, ఇంకే ఎవ్వరి వల్ల కాదు. చాలామంది అనుకుంటారు ఏంట్రా చాదస్తాం 4 ఏళ్ళ నుంచి. చాదస్తాం కాదండి, ఒక మంచి ప్రోడక్ట్ జనాల్లోకి తీసుకొని వెళ్ళడం కోసం ఎంత తాపత్రయపడుతున్నది ఇది చూస్తే తెలిసిపోతుంది. సో ఫైనల్లీ మెగా ఫ్యాన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతుంది ఈ రేయ్ మూవీ? అది సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చెప్పాలండి, నేను చెప్పకూడదు. సెల్ఫ్ డబ్బా మనకి ఇష్టం లేదండి, అది చెప్తేనే బెస్ట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయాలని ఆయన కోరిక ఉండేది. పవన్ కళ్యాణ్ గారి మీద సాంగ్ అన్నా చేసి అదే లాస్ట్ అయిపోతుందని అనుకోలేదు.
చాలా బాగా వచ్చిందండి సినిమా. పాట కూడా పవనిజం మీద చాలా బాగా పాడారు నోయల్, కానీ చంద్రబోస్ అన్నయ్య గారు కూడా చాలా బాగా రాశారు సాంగ్. మంచి సినిమా, అందరూ ఆదరిస్తారని, ఆయన ఎక్కడ ఉన్నా ఈ సంతోషాన్ని అంటే హిట్ అయిన తర్వాత అందరిని చూసి ఆయన సంతోషిస్తారు ఎక్కడున్నా అని అనుకుంటున్నాను. మ్యూజిక్ ఉన్నంత కాలం ఆయన బ్రతికే ఉంటారని. స్పెషల్ డే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఇష్టం, కానీ ఆ ఇష్టం ఏంటో చెప్పాలి ఒక పాట ద్వారా అనేదే ఈ పవనిజం సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఉన్నానంటే చక్రి గారు కారణం అండి. బికాజ్ నేను ఒక యాక్టర్ని కానప్పుడు నాకు చాలా ఛాన్సెస్ ఇచ్చారు. బ్రతుకున్న వాళ్ళు అందరికీ కనిపిస్తారండి, చనిపోయిన వాళ్ళు గాలిలాగా మనతోనే ఉంటారు, కానీ మనని నడిపిస్తుంటారు, కానీ మనకు కనిపించరు అంతే. ఆయన ఇక్కడే ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. చక్రి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో నేను ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ చంద్రబోస్ సార్ అండ్ వైవిఎస్ చౌదరి సార్. చంద్రబోస్ గారే ర్యాప్ ఒక అబ్బాయి చాలా బాగా రాస్తారని చెప్పి వైవిఎస్ చౌదరి సార్తో నన్ను కల్పించిన తర్వాత సార్ నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. పవనిజం గురించి నేను ఒకటే లైన్లో చెప్తానండి, ఇట్స్ అ ట్రీట్ టు ఆల్ ద ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ర్యాప్ వర్డ్స్ ఓకే. P-O-W-E-R Power, power, here's the fever. P-O-W-E-R Power, power, here's the fever. అదండి, అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వీ లవ్ ఆ పవర్ స్టార్ అని. అంటే మా ప్రేమ ఒక మనుషులందరినీ ఇంత ఇన్స్పైర్ చేస్తూ ఒక స్టార్ అయినా మనలో మనిషి నిజమైన మనిషి ఎలా ఉండాలో ఇన్స్పైర్ చేసిన మనిషి గురించి మా డెడికేషన్. సో రాసే టైంలో చాలా ఆలోచించాల్సి వచ్చింది, నా బుర్రంతే దాన్ని బయటికి వెళ్ళి రాయాల్సి వచ్చింది. బట్ ఐ డిడ్ మై బెస్ట్, హోప్ యూ లైక్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను పాడి వినిపిస్తాను సార్. అండ్ తేజ్ సార్. ఓకే. యాక్చువల్లీ ట్రాక్తో పాటు కంప్లీట్ సాంగ్ వినిపిస్తామండి. నేను సింగర్గా అసలు ఫస్ట్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసిందే పవన్ కళ్యాణ్ గారి సాంగ్. కెమెరామ్యాన్ గంగతో రాంబాబులో మెల్కలు తిరుగుతుంటే అమ్మాయి తెలిసి ఉంటుంది. సో అలా సింగర్గా పరిచయం అయ్యాను. అండ్ తర్వాత నాకు మంచి పేరు తెచ్చిన పాట అత్తారింటికి దారేదిలో కిర్రాకు. సో నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన అందరికీ పరిచయం చేసిన, ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే అదొక సముద్రం. సో వాళ్ళందరికీ నన్ను దగ్గర చేసిన పవన్ కళ్యాణ్ గారికి ట్రిబ్యూట్ ఇస్తున్న ఈ సాంగ్లో నన్ను చూస్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే మై సిన్సియర్ థ్యాంక్స్ టు వైవిఎస్ గారు అండ్ చక్రి గారు ఫర్ మేకింగ్ మీ సింగ్ వెరీ వెరీ ఎనర్జెటికల్లీ. మీ తర్వాత వింటారు పాట ఎలాగో. అండ్ చంద్రబోస్ గారు ఫర్ రైటింగ్ ఆసమ్ లిరిక్స్. ఈ ఫ్యాన్స్కి నిజంగా ఇందాక నోయల్ చెప్పినట్టు ఇట్స్ ఎ ట్రీట్ ఫర్ ఫ్యాన్స్, ఇట్స్ ఎ సెలబ్రేషన్, ఇట్స్ ఎ ట్రిబ్యూట్. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు సే మై థ్యాంక్స్ టు వైవిఎస్ గారు, చంద్రబోస్ గారు అండ్ చక్రి గారు. థ్యాంక్ యూ. సో నరేంద్ర గారు, అంటే ఎవరికి రాని అవకాశం మీకే వచ్చింది, మరి మీ ఆనందం చెప్పట్లేదు అసలు. చెప్పాను కదండి, ఇట్స్ ఆనందం కంటే కూడా నాకు మోర్ గ్రాటిట్యూడ్ ఉందండి. అంటే ఆయనకి చెప్పాను కదా, ఐ వాజ్ ఇంట్రొడ్యూస్ టు ఇండస్ట్రీ విత్ హిస్ సాంగ్స్. సో ఆయనకి ట్రిబ్యూట్గా వచ్చేసిన ఈ పాటలో నాకు పార్ట్ వచ్చింది. సో ఐ ఫీల్ దట్ ఐఎమ్ గివింగ్ ద ట్రిబ్యూట్. సో అది ఐ ఫీల్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వైవిఎస్ చౌదరి గారు. ఆడియో ఫంక్షన్లో నన్ను మర్చిపోయారు స్టేజ్ మీద పిలవడం. ఇక్కడ పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఆయనకి ఇంకా మాటలు రావట్లేదు ఆనందంలో, తర్వాత చెప్తారు నా గురించి. అంటే హేమ గారికి పిలవకుండానే వచ్చేసి అలవాటు లేదు లేదు లేదు. అందరికీ ఏం చెప్పాలో అదే చెప్తాను డైరెక్టర్ గారి గురించి. యాక్చువల్గా హీరో గారిని చెరుకు పిప్పు తీస్తారు తెలుసు కదండి, చెరుకు రసం తీసి 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 వాడు మడత పెట్టి పిండి అట్లా పెడతారు కదా. పాపం మా అబ్బాయిని అలా పెట్టి మొత్తం అసలు జ్యూస్ పిండేశారు. అసలు పాపం అనుకుంటే జ్యూస్ తాగలేం కదా.
సూపర్, అందుకే మీరు డైరెక్టర్ అయ్యారు. కానీ ఆ అబ్బాయి కూడా అంత ఓపిక్గా ఆ సినిమాలో చేయడం, క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవ్వడం, అది కాకుండా తను ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వకుండా సెకండ్ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు తన ఆడియో ఫంక్షన్లో కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాడు కూడా తను. మా వైఎస్ మా ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అవుతుందండి, కాకపోతే ఆ సినిమా 100% రిలీజ్ అవుతుంది, అది ఇంతకంటే బాగా సక్సెస్ అవుతుందని చెప్పి తను మాట్లాడారు ఆ రోజు, నాకు బాగా గుర్తుంది. సో మీరంటే ఆ అబ్బాయికి అంత ప్రాణం. అలాగే ఇప్పుడు పవన్ గారి గురించి మాట్లాడాలి, అదే చెప్పాలనుకున్నారు కదా. ఇంక పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతామండి, ఆయన మెగా పవర్ స్టార్. పవనిజంలోంచి ఎంతెంత మంచి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఆయన ఒక్కసారి వెలుగెత్తి తమ్ముడా రా అనగానే కోట్లాది ప్రజలు వచ్చి ఆయన జనసేనాని ముందుకు తీసుకువెళ్తున్నారు. సో ఆయన ఈరోజు నేను ఆనెస్ట్గా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, బై మిస్టేక్ ఈ ప్రోగ్రాం ఆయన కనుక చూస్తే కనుక ఈ ఆడవాళ్ళ మీద రేపులు, అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత మనం ముందుకు వెళ్తున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం వెనకాలకు లాగేస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఇది కనుక చూస్తే, ఈ మాట కనుక ఆయన వింటే కనుక ప్లీజ్ దాని మీద కూడా ఏదైనా ఒకటి రియాక్ట్ అవ్వండి. మన తమ్ముళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తారు, మన చెల్లెల్ని మనం కాపాడుకోవచ్చు. మీ పవనిజం దీంట్లో సూపర్గా కనిపిస్తుంది. అలాగే చెల్లుళ్ళు అందరి హృదయాల్లో కూడా మీరు నిలిచిపోయి ఉండాలంటే ప్లీజ్ నా తరపున థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హేమ గారు, తేజ్ని పాపం అని చెప్పారు, అంటే నాకు పాపం అనేది ఊత పదం. అదే అయ్యో పాపం అన్నారు హీరోనేమో. మరి అంతగా పిప్పి తీయాలంటే ఎంతో ఎనర్జీ ఉండాలి డైరెక్టర్ కి. మరి వైఎస్ గారిని చూస్తే మీకు పాపం అనిపించట్లేదా? ఆయన నన్ను చూసి పాపం అనాలి ఈ సినిమాలో మాత్రం, తెలుసా మీకు? ఏం లేదండి, ఒక 5 రోజుల వేషం అన్నారు అంతే, నన్ను పిప్ప తీసేసి హేమ గారు రేపు షూటింగ్ ఉందండి, మీరు లేకుండా ఎలా అండి, మీరు వస్తారని నేను షూటింగ్ పెట్టేసాను అంటాడండి అంతే. అక్కడ ఎవడో కూడా డేట్లు ఉంటాయి, వాళ్ళందరినీ బతిమాలుకుని నేను వచ్చేదాన్ని అనమాట అండి. విప్నడిజం చేస్తారంటారు కదా మనుషుల్ని, మిస్ప్రైజ్ చేసేసి లాగేసుకుంటారండి. అలా ఎన్ని రోజులు డేట్ ఇచ్చాము, మా తెగ సాంగ్ కూడా చేయించారు ఎండలో ఒక స్ట్రీట్ లో. అన్ని రోజులు చేయడానికి హేమ గారు, అన్ని రోజులు చేయడానికి మీరు సినిమాలో హీరోయిన్ కాదుగా, అయినా సరే పెట్టుకున్నారు కదా, మీరు చేశారు కదా అన్ని రోజులు. మీరు సరే మీరు 5 రోజులు ఎన్ని రోజులు చేశారు చెప్పండి. ఓకే ఇప్పుడు ఒక నిమిషం అండి. రాష్ట్ర ఒక నటుడుగా స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి జీవన విధానం ఒక పవర్ స్టార్గా ఎదిగారు ఆయన ఇండివిజువల్ శైలితో. అలా ఎదగటమే కాకుండా ఆయన సినిమా జీవన విధానంలో ప్రయాణంలో కూడా సామాజిక సమస్యల పట్ల స్పృహతో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగారు. ఆయన ప్రతి సమస్యని పేపర్లోనూ టీవీలోనూ చూస్తుంటారు. ఆయన తగిన సమయంలో తగినట్టుగా రియాక్ట్ అవుతూ వాటి షేర్ చేసుకుంటున్నారు. అది సమాధానం నేను చెప్పాను. అంటే పవన్ గారి గురించి చెప్పారు, మీ గురించి చెప్పలేదే నాన్న. మన ఇద్దరికి రెమండేషన్ ఇవ్వలేదు, ఆ విషయం చెప్పట్లేదు రా డాడీ. ఇగో చూడండి మా అమ్మాయి యాక్ట్ చేసింది చూడండి. నాన్న చెప్పు, $1 ఇచ్చారు కదా డాడీ, అంతేనా? అప్పుడెప్పుడో ఇచ్చారు, చూసారా? థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీదేవి ప్రతిష్ఠించవచ్చు ఆయన పడ్డ హార్డ్ వర్క్. అంటే అసలు నేను కూడా ఒక్కొక్కసారి ఫోన్లో చెప్పేదాన్ని, ఏంటి సార్ ఇది మన సొంత సినిమా సార్, రిలీజ్ చేయండి సార్ అని బతిమాలేదాన్ని. మొండి వ్యక్తి ఈయన. సో ఈ రోజు ఇంత ప్లాన్డ్గా చేస్తున్నారు. ఈ సినిమా మాత్రం అవసరం, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆల్ ది బెస్ట్ చౌదరి గారు, అండ్ హీరోయిన్ హీరోలు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. ఎంజీఆర్ గురించి చాలా పాటలు వస్తారు కన్నదాసన్ గారు. తెలుగులో చాలా అరుదుగా వచ్చాయి, నాకు తెలిసి 2 పాటలు వచ్చాయి. పవనిజం అనేది 2వ పాట. మొదటి పాట ఠాగూర్లో చిరంజీవి గారి కోసం రాసిన పాట. చెయ్యి ఉంది నీకు చెయ్యి కలిపేటందుకే, చూపున్నది ఇంకొకరికి దరి చూపేటందుకే, మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే, మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే, పెద్దవాళ్ళకెప్పుడు నువ్వు శిరసు వంచరా, అరే చిన్నవాళ్ళనెప్పుడు ఆశీర్వదించరా, లేని వాళ్ళనెప్పుడు నువ్వు ఆదరించరా, ప్రతిభ ఉన్నవాళ్ళనెప్పుడు నువ్వు ప్రోత్సహించరా, ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమేదేరా అంటూ ఒక పాట రాశాను. అది హీరో యొక్క వ్యక్తిగత జీవన విధానాన్ని గుణగణాలను ప్రశ్నిస్తూ రాసిన పాట. తర్వాత అదే విధంగా మళ్ళీ అదే ఆ కోవకు చెందిన పాట ఇందులో పవనిజం అంటూ రాయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో అంటే పవన్ కళ్యాణ్ గారితో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి మొదటి చిత్రం నుంచి మొన్న వచ్చిన గోపాల వరకు చాలా చిత్రాలు నేను పనిచేశాను. ఆ సాన్నిహిత్యమే సాహిత్యంగా పరిణమించి ఈ పాట రాయడం జరిగింది. ఈ పాటలోని కొన్ని పంక్తులు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసం. క్యాజువల్ యూజువల్ నార్మల్ న్యాచురల్, క్యాజువల్ యూజువల్ నార్మల్ న్యాచురల్, నథింగ్ స్పెషల్, అదే పవన్ స్పెషల్. తర్వాత చేసే పనినే
అసలు పవనిజం అంటూ ప్రేక్షకుల అభిమానులు మాట్లాడుతున్నారు కదా. పవనిజం అంటే ఒక సమగ్రమైన నిర్వచనం చెప్పే ప్రయత్నం మేము చేశాం. ఆ ప్రయత్నం ఏంటంటే చేసే పనినే ప్రేమించడం, నిజాయితీగా నడుచుకోవడం, నిస్వార్థంగా సాయం చేయడం, ఎంత పెద్ద లక్ష్యమైన సాధించగలననే నమ్మకాన్ని కలిగి ఉండడం, ఇదే హ్యూమనిజం, ఇదే నిజం పవనిజం అంటూ ఒక ఉదాహరణ. అలాగే పాటలో చివర్లో ఒక చిన్న రైమ్ చెప్పాను. పవన్ ఉండే సిటీ సింప్లిసిటీ, పవన్లో ఉండే సిటీ ఎలక్ట్రిసిటీ, పవన్ కోసం చూసే సిటీ క్యూరియాసిటీ, పవన్ కసలు నచ్చని సిటీ పబ్లిసిటీ. ఇలాగా ఒక మంచి పాట రాసే అవకాశాన్ని సృష్టించిన వైవి చౌదరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ గారి అభిమానులనే కాకుండా అందరి అభిమానులను ఈ పాట అలరిస్తుందని, దీని భావాన్ని అర్థం చేసుకొని మరింత ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన చౌదరి గారికి నా ధన్యవాదాలు. అట్లాగే పాటను అద్భుతంగా స్వరపరిచిన తమ్ముడు చక్రికి ఈ పాట ఒక స్వర నివాళిలాగా, స్వర నీరాజనలాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పైన ఎక్కడున్నా కూడా ఈ చిత్రం యొక్క విజయాన్ని తను మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి, తను మాతో లేకపోయినా ఈ విజయానికి ఆస్వాదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఈ పాటను పాడిన నరేందర్ తర్వాత ఈ సినిమాకి ర్యాప్ రాసిన నోయల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముగిస్తున్నాను. It has come out very well. ఈ సినిమాలో నువ్వు కూడా యాక్ట్ చేసావు కదా? Yes. ఏం చేసావు దీంట్లో? It is as the hero sister. హీరో సిస్టరా? Yeah. మరి మీ అన్నయ్యకి ఏం పెట్టలేదా తిండి? భోజనం ఏం పెట్టలేదా? మీ అన్నయ్య చిక్కిపోయాడేంటి? Why he becomes slim? I don't know, he only doesn't eat. చెల్లి పెట్టాలి కదా మరి అన్ని. నా మాట వింటేనే కదా. వినడు అసలు? వినడు. అవునా? మరి కోపం రాలేదు ఎప్పుడు? నో. మీ అన్నయ్య ఎంత మంచోడు చెప్పు. చాలా మంచోడు. అంటే ఏం మంచిది మీ అన్నయ్యలో ఏం మంచిగా అనిపించింది? He's quite energetic and that's what I like about him most. అవునా? సూపర్. సో మరి మీ వదిననా పక్కన కూర్చుంది ఎవరు ఆవిడ? హీరోయిన్. వదిన కాదా? వదిన కాదా? తెలీదు. ఓకే, వదిలేదు. ఆవిడ గురించి చెప్పండి, హీరోయిన్ గురించి. సో ఈ సినిమా గురించి, రే సినిమా గురించి ఎంత కష్టపడ్డారు నాన్న? Well, he woke up day and night. He always used to sit in front of his computer and he was like, is this right? Is this poster right? Or is this right? He used to get phones during midnight and he used to immediately attend them. He was like, there should be a few changes in this dialogue and that dialogue. We have to cut this part. This part should be added. He used to be a lot of busy actually. He never used to be next to me. When I woke up in the bed also, he was just gone away for work. He worked very hard. మరి నీకు ఎప్పుడు హెల్ప్ చేయాలనిపించలేదా నాన్నకి? ఎప్పుడు హెల్ప్ చేయాలనిపించలేదా నాన్నకి? ఏమైనా హెల్ప్ చేసావా ఈ సినిమాకి? I felt to help him, but he's like he doesn't need help. He has a lot of energy to do it himself. Okay, Anna. Wish us all the best. So please wish us all the best and see Ray movie on 27th of March. Thank you. మీరు అనుకున్నప్పుడే దిగండి రా, నేను అనుకున్నప్పుడే.